మాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మోషే గారి సుఖోపవాసంలోని 8వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెర్చీలకు, హివీలకు, ఎబిసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, లోకరక్షకుడా, బైబిల్ మిషన్ను బయలుపరుచుకున్న తండ్రి, నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, నీకు వందనాలు. నీవు బయలుపరుచుకున్నావు కనుకనే అన్ని విపత్తుల నుండి మమ్మను సంరక్షించుచున్నావు. నీకు స్తోత్రములు యేసయ్యా. నీ సహవాసము మాతోనూ మాలోనూ ఉంచుటకు నీవు దిగివచ్చి ఉన్నావు. ప్రభువా, నీకు స్తుతులు. నీ మిషన్ను దింపినావు గనుక నీ మిషను పిల్లలమైన మాకు నీ రూపమద్దుటకు నీ వాక్య సందేశమును అందించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మొదటగా యేసయ్యకి వందనాలు. తండ్రి గారి దైవజనులు దేవదాసాయి గారికి వందన మరణాతలు. కూడి వచ్చిన మీ అందరూ కూడా మరణాత మరణాత. ఫేస్బుక్ చూస్తున్న బిడ్డలారా, యూట్యూబ్ చూస్తున్న బిడ్డలారా, అలాగే ఇన్స్టాగ్రామ్ చూస్తున్న బిడ్డలారా, దేవుడు మిమ్మను బహుగా దీవించును గాక. ఈ దినము దైవజనుల తండ్రి గారి దేవదాసాయి గారు మోషేలోని క్రీస్తు పోలిక ఎవరిలోని ఏమండి? మోషే గారిలోని క్రీస్తు పోలిక మనము చూద్దాము. దైవజనులు అంటా ఉన్నారు, 3వ అధ్యాయము 8లో ఏమనున్నది మనము చదువుకున్నాం. దేవుడు తన ప్రజలను నడిపించుటకు పరలోకము నుండి దిగి వచ్చెను. ఏమండి? దేవుడట తన ప్రజలను నడిపించడానికి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన పరలోకము నుంచి వచ్చారండి. ఏమండి? పరలోకం నుంచి వచ్చాడా లేక పొరుగురు నుంచి ఎక్కడి నుంచి వచ్చాడా? పరలోకము నుండి దేవుడు దిగి వచ్చెను. ఆ దిగి వచ్చుట నేడు కూడా ఉన్నది అన్నారు దైవజనుల తండ్రిగా దేవదాసాయి గారు. ఈ కాలంలో కూడా దేవుడు దిగి రావడం అని ఉన్నది. ఏమండి? అంత భక్తిగా మరి మనం ఉన్నామా? దేవుడు దేని పిల్లలు ఆ కాలంలో దిగి వచ్చాడు కానీ ఇప్పుడు రావటం లేదు అంటూ ఉంటారు. కానీ దైవజనుల మాట ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే దేవునితో సహవాసం కలిగిన తండ్రి దైవజనులు కాబట్టి దైవజనులు ఏమంటా ఉన్నారు? ఆ దిగి వచ్చుట నేడు కూడా ఉన్నది. అంటే దేవుడు దిగి వస్తాడు, మనతో మాట్లాడతాడు, ఆయన మనకు కనబడతాడు. దీని బిడ్డలారా, మనము విశ్వాసంగా ఉండాలి. ప్రభు వస్తాడన్న విశ్వాసం మనలో ఉండాలి. మరి ఏమండి? ఆయన వస్తాడేటి? ఆ కాలంలో వచ్చాడు, ఆ కాలంలో శిష్యులు కనపడ్డాడు, ఆ కాలంలో ఉన్నాడు, కానీ ఈ కాలంలో అలాంటి ఏమీ లేవు అనుకుంటా ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, గమనించండి, దైవజనులు చెప్పారంటే తిరుగు ఉండదండి. ఆ దిగి వచ్చుట నేడు కూడా ఉన్నదన్నారు. అనగా బైబిల్ మిషన్ను నడిపించుటకు సన్నిధి కూటముల్లోనికి ఆయన దిగి వస్తున్నారు. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరులారా, దైవజనులు అన్నారు ఏమని? బైబిల్ మిషన్ను నడిపించుటకు సన్నిధి కూటములలోనికి ఆయన దిగి వస్తా ఉన్నాడు. చేస్తున్నాం. మరి సన్నిధి చేస్తున్నాం మనం. ఏమండి? సన్నిధి చేస్తే సమస్తమైన మేళ్లు కలుగుతాయి. కాబట్టి సన్నిధి దీని పిల్లరా చేయని వారు ఎవరైనా ఏర్పాట్లు లేనట్టు వారులే. కాబట్టి సన్నిధి 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 అని మనము దీని బిడ్డలారా కలవరిస్తూ ఉండాలా. దీని బిడ్డలారా సన్నిధి 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 అని మనము కలవరిస్తూ ఉండాలి. ప్రియ సహోదరులారా, మరి అలాంటి స్థితి మనకున్నదా? సన్నిధి చేయకుండా దేవుడు ఎలా కనపడతాడు మనకి? దేవుని యొక్క దర్శనం ఎలా కనపడతాయి? రాకడ మేఘలు ఎలా ఎత్తబడగలము? కాబట్టి దైవజనులు అన్నారు, సన్నిధిలోకి దేవుడు దిగి వస్తారు.
సన్నిధి గదిలోకి దేవుడు దిగి వస్తారండి. కాబట్టి మనం సన్నిధి చేయాలి. మనము సన్నిధి మానకూడదు, సన్నిధి చెయ్యాలండి. ప్రతి మంగళవారము, ప్రతి లక్షవారం అనగా గురువారం. ప్రియ సహోదరులారా, మనము సన్నిధి చేయాలి, గంట కనిపెట్టాలి. గంట కనిపెడితే దేవునికి పని పెట్టినట్టేనంట మనము. దీని బిడ్డలు కాబట్టి ఈ గంట అనేది మర్చిపోకూడదండి. మనము మన పనులన్నీ ఎలాగైతే యథావిధిగా చేసుకుంటామో, ప్రియ సహోదరులారా, దేవునితో మాట్లాడుట అనేది కూడా మనము మరిచిపోకూడదండి ప్రియ సహోదరులారా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అందుకు దైవజనులు అంటా ఉన్నారు ఇక్కడ, ఇశ్రాయేలీలకు బైబిల్ మిషన్ వారికి చాలా సంబంధం ఉన్నది. ఇశ్రాయేలు సైన్యానికి బైబిల్ మిషన్ వారికి అట చాలా దీంట్లో సంబంధం ఉన్నదంట దైవజనులు అన్నారు. మరి ఏమని నమ్ముతున్నారా? ఏమని నమ్మటం లేదా? దేని బిడ్డలారా, కాబట్టి గమనించండి, ఇశ్రాయేలు సైన్యానికి బైబిల్ మిషన్ వారికి అంట చాలా సంబంధం ఉన్నది. ఆది కాండములో మనిషి పడిపోవుట, నిర్గమ కాండములో ప్రభు దిగి వచ్చి వారిని విడిపించుట. విన్నారండి? ఆది కాండంలోనేమో మనిషి పడిపోవుట, నిర్గమ కాండం వచ్చేసరికి దేని బిడ్డలారా దేవుడే దిగి వచ్చి దేని బిడ్డలారా వారిని విడిపించుట అనగా రక్షించుట ఉన్నది. ప్రియ సహోదరులారా, దేవుడు ఏ ఆత్మ కూడా నశించిపోవడానికి ఇష్టపడ్డావు. ఏమండి? దేవుడు అంట ఏ ఆత్మను కూడా నశించిపోవడానికి ఇష్టపడు. ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి. దీని మీద మీరైతే మనమైతే ఏం చేస్తాం? మనసరిగా తిరుగుతాం. కానీ ఆయనకి ఏ ఆత్మ కూడా నశించిపోవుట ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే దైవజనులు అంటూ ఉన్నారు ఏమని, ఇశ్రాయేలు సైన్యాన్ని రక్షించడానికి ప్రభు దిగి వచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం. దేని బిడ్డలారా, అలాగే మనలను కూడా రక్షించడానికి ప్రభు దిగి వస్తారండి సన్నిధి గదిలోకి. దేని బిడ్డలారా, సన్నిధిలో నీవు ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమ్మి అన్నారండి దైవజనులు. దేని బిడ్డలారా, కాబట్టి గమనించండి, మనం అందరం కూడా సన్నిధి చేయాలి. సన్నిధి చేయాలండి. దేని బిడ్డలారా, సన్నిధి చేయాలి. సన్నిధి చేయకపోతే మనం ఏమీ చేయలేమండి. సతికిలు పడిపోతాం. నిజంగా మీరు అన్నట్టు స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి, అనగా పాప ఫలితములైన వ్యాధి, కరువు, అవమానము, మరణము, ఆఖరి శత్రువైన నరకము వీటి నుండి విడిపించుట ఉన్నది అన్నారు దైవజనులు. దేవుని మహిమ కలుగును గాక. ఏంటంట? పాప ఫలితములైన వ్యాధి, పాప ఫలితములైన వ్యాధి, కరువు, అవమానము, మరణము. దేని బిడ్డలారా, ఆఖరికి దేని బిడ్డలారా నరకము. గమనించారండి? ఏమండి? విన్నారా? దేని బిడ్డలారా, కాబట్టి వీటి నుండి దేని బిడ్డలారా విడిపించడానికి ప్రభు వచ్చెను అన్నారు దైవజనులు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇందు దాసత్వము కనబడుచున్నది. ఏం కనబడుతున్నది? దాసత్వము, వెట్టి చాకరి. దేని బిడ్డలారా దాసి పని. ఏమండి? కనబడుతూ ఉన్నది అన్నారు దైవజనులు. తరువాత అరణ్యము అనే పాఠశాలలో వారికి విద్య నేర్పబడెను. ఎక్కడా? వారి విద్య ఎక్కడ నేర్చుకున్నారండి? ఏమండి? వారి విద్య ఎక్కడ నేర్చుకున్నారు? అరణ్యం అనే పాఠశాలలో వారికి విద్య నేర్పబడినది. వారు అనగా ఎవరు? ఇశ్రాయేలీల సైన్యము. ఇశ్రాయేలీలు సైన్యం ఎక్కడ నేర్చుకున్నారని విద్య? అరణ్యములో నేర్చుకున్నారట. అరణ్యం అనే పాఠశాలలో వారికి విద్య నేర్పబడింది. మరి మనకైతేనో అరణ్యంలో పాఠశాలలు ఉన్నాయి, పాఠాలు నేర్పిస్తాను రండి అంటే వెళ్తారా? ఏమండి? ఈ కాలంలో అరణ్యములో మీకు పాఠాలు నేర్పిస్తాము, మంచి పాఠాలు నేర్పిస్తాము రండి అంటే ఒక్కరైనా వెళ్తారా? ఊళ్ళో ఉన్న పాఠశాలలకే వెళ్ళడం లేదు, ఇంకా అరణ్య మార్గంలోకి ఏం వెళ్తారండి? కాబట్టి ఈ పాఠశాలలో వారికి 10 ఆజ్ఞలనిచ్చి ఏర్పాటు
ప్రజలు ఎట్లు తమ ప్రవర్తనను కాపాడుకొనవలెనో, పాలు తేనెలు ప్రవహించు దేశములు ఎట్లు దేవునికి అనుకూలముగా నివసింపవలనో ఆ తర్పీదునిచ్చానంట. అరణ్యములు ఏ తర్పీదు ఇచ్చారు ఏమండి? అరణ్య మార్గంలో ఏ తర్పీదు ఇచ్చారండి దేవుడు వారికి? 10 ఆజ్ఞలు. ఏమండి? 10 ఆజ్ఞలు ప్రకారముగా ఎలాగూ అయితే నడవాలో అలాగే ప్రియ సహోదరులారా, పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఎట్లు దేవునికి అనుకూలముగా నివసించాలో ఆ తర్పీదు ఇచ్చారంట. అక్కడ ఎక్కడండి? అరణ్య ప్రదేశములో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరులారా, గమనించండి, మన దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే ఎందుకు వెళ్తున్నాం? దేవుని యొక్క పాఠాలు నేర్చుకోవడానికి. ఒక విధంగా చెప్పాలంటే రాజమండ్రి పాఠాలు నేర్చుకోవడానికి అన్నారు ఒకరు. దేని బిడ్డలారా, దేవుని స్తోత్రం. రాజమండ్రి పాఠాలు అంటే ఏంటి? దైవజనులు రాసిన పుస్తకములు అవి రాజమండ్రి పాఠాలు. దేని బిడ్డలారా, అవి నేర్చుకుంటే దేని బిడ్డలారా ఎంతో జ్ఞానం వస్తుంది. దేని బిడ్డలారా, పుస్తకాల గురించి మీకు త్వరలో వివరిస్తాను నేను. కాబట్టి గమనించండి. అందుకు దైవజనులు అంటారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి దీని బిడ్డలారా ఆ దేశంలో ఎలాగైతే నివసించాలో, ఎలాగైతే నడుచుకోవాలో ఆ తర్పీదునట దేవుడు ఇశ్రాయేలీల సైన్యానికి అరణ్య మార్గములో బోధించెను. దేవుని స్తోత్రం. కాబట్టి దేని బిడ్డలారా, ఇక్కడ మోషే గారు దర్శనము దేని బిడ్డ ఏంటి అని చూస్తే, మండుచున్న పొద. ఏంటండి? మండుచున్న పొద అనగా ఇశ్రాయేలీలు, అగ్ని జ్వాల అనగా ఫరో వారిని పెట్టుచున్న శ్రమలట. విన్నారండి? పొద అనగా ఎవరు? ఇశ్రాయేలీలు. అగ్ని జ్వాల అనగా ఫరో వారిని పెట్టుచున్న శ్రమలటండి. అగ్నికి పొద కాలలేదు. అలాగే ఇశ్రాయేలీలు కూడా ఫరో యొక్క శ్రమలకు నాశనం కాలేదట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరులారా, గమనించండి. అలాగే ఇశ్రాయేలీలు కూడా ఫరో యొక్క ఆ శ్రమలు ఎంత హింసించినా, ఎన్ని శ్రమలు పెట్టినా ఆ శ్రమలకు నాశనము కాలేదు. దేవుడు ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలే కాకుండా అర్పణలు, యాజకులు, దేవుని గుడారము మొదలగు వాటిని అనుగ్రహించాను. చూసారా ప్రియ సహోదరులారా, ఇశ్రాయేల్ సైన్యానికి 10 ఆజ్ఞలే కాదు, ఇంకా ఏమేమి అనుసరించాలో, ఎలాగైతే నడుచుకోవాలో దేని బిడ్డలారా చూసారా ఏం చెప్తున్నారు మోషే గారు? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు మోషే గారితో? దేని బిడ్డలారా అర్పణలు తెమ్మంటే కానుకలు తెమ్మన్నారంట. ఏమండి చూసారా? దేని బిడ్డ మీరు అనుకున్నా పర్లేదు కానీ ప్రియ సహోదరులారా, దేవుడు చెప్పింది మాత్రం మనం చెప్పాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ అర్పణలు, యాజకులు, దేవుని గుడారము మొదలగు వాటిని అనుగ్రహించిను దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరులారా గమనించండి. అందుకే దీని బిడ్డలారా ఇవన్నీ వారు దేవుని ఎదురు నుండి పొంది వారు ఎంతో గౌరవముతో ఆమేన్ అనే జవాబు ఇచ్చుచుండిరి. దేవుని స్తోత్రం. జవాబు ఇస్తూ ఉన్నారంటే ఏమని? ఆమేన్. ఏమన్నారంటే ఇశ్రాయేలు సైన్యము ఆమేన్ అని అన్నారు దైవజనులు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు నడుచుట బహు కష్టము గనుక ఒక్కొక్కప్పుడు వారు మోషే అహరోనుల మీద, దేవుని మీద కూడా సనువు కొనుచుండెడి వారు. ఏమన్నారండి దైవజనులు? పరిశుద్ధ గ్రంథం కూడా ఏం తెలియజేస్తుంది? మోషే అహరోను దేవుని మీద కూడా ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారో ఇశ్రాయేలు సైన్యం సనుక్కుంటా ఉన్నారు. దేని బిడ్డ చూశారా ప్రియ సహోదరులు? దేని బిడ్డలారా మంచి చేస్తే అందరి మీద అలాగే సనుక్కుంటారు. పెట్టి 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 ఒకేసారి మానేశారు అనుకోండి ప్రియ సహోదరులారా ఎన్ని సనుకులు చనుక్కుంటారో. దేని బిడ్డలారా ప్రెసిడెంట్ టైగర్ మీద కూడా అలాగే సనుక్కుంటా ఉంటారు. దేని బిడ్డలారా కానుకలు ఇచ్చిన చూపు బాగా సరదాగా అయ్యి బాబు దేవుడు అంటారు. దేని బిడ్డలారా ఏదైనా ఒక పూట కానుక ఇవ్వపోరు అనుకోండి ఎన్ని సనుకులు సనుక్కుంటారు ఈ పాస్టర్లు అందరూ కూడా.
చూసారా ప్రియ సహోదరులారు? కాబట్టి ఇక్కడే కాదు అక్కడ కూడా మోషే గారు అహరోను దేని బిడ్డలారా యేసు ప్రభు అయిన ఈ తండ్రి మీద కూడా ఏం చేస్తారా? సణుకుంటా ఉన్నారట. కాబట్టి అప్పటి నుంచి ఉంది సణుగులాట గొణుగులాటను. ఏమండి సంఘంలోకి వస్తానంటారు, పాస్టర్ల మీద గోలెడతానే ఉంటారు. ఏమండి కాదా? సంఘంలోకి వస్తూ ఉంటారు, దేని బిడ్డలారా పాస్టర్ మీద ఏడుస్తూనే ఉంటారు. ఇది కాదు మనకు కావలసినది. దేని బిడ్డలారా ఇది కాదు మనకు నేర్చుకోవలసినది 40 దినాలు కూడా. దేని బిడ్డలారా మోషే గారు ఎలా నడిచారో, ప్రభుతో ఎలా మాట్లాడారో, ఎలాగైతే ఆ సైన్యాన్ని నడిపించారో ఇది తెలుసుకోవాలి. కానీ దేని బిడ్డలారా పాస్టర్ గారు అయ్యి ఎప్పుడో తెక్క తేల్చుకుని వస్తాడు, పాస్టర్ అమ్మ గారు అయ్యి ఎప్పుడో తెక్క తేల్చుకుని వస్తాడు. ఈవిడ దేని బిడ్డ మనం ముందు వచ్చి కూర్చోవాలంట. దేని బిడ్డలారా మీకోసమా మా కోసమా? ఏమండి మీకోసమా మా కోసం వచ్చేది? దేని బిడ్డలారా చూసారా? చీకటి మాటలంటావా? దేవుని స్తోత్రం కలుగు. చూసారా? నిజమే, మనం వచ్చేది మన కోసం కానీ వారి కోసం కాదే. దేని బిడ్డలారా మోషే గారికి ఏమైనా సంబంధం ఉందండి ఇశ్రాయేల్ సైన్యాన్ని నడిపించడానికి? ఆయనకి అసలు మోషే గారికి ఇశ్రాయేల్ సైన్యానికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన మీద సనుక్కుంటాం ఏంటి? ఆయన మీద గొనుక్కుంటాం ఏంటి? అసలు ఈ సైన్యం దేవుడి మీద కొనుక్కోవాలా? దేవుడి మీద సనుక్కోవాలా? ఆయన మీద సనుక్కున్నారనుకోండి, దేని బిడ్డలారా ఈయన రాళ్ళతో కూడా కొట్టనాకే చూశారు. కాబట్టి ప్రియ సహోదరులారా మంచి మార్గంలో నడిపిద్దారంటే నడవరండి. దేని బిడ్డలారా మంచి మార్గంలో నడమంటే నడవరండి, చెడు మార్గమే కావాలని చూస్తూ ఉంటారు ప్రియ సహోదరులారా. కాబట్టి అందుకే ఇక్కడ సనుగుకుంటున్నారు. దేవుని మీద కూడా సనుగుకొల్చుని వారు దేవాలయములో సేవ చేయుట, ఆరాధన చేయుట నిర్గమకాండంలోనే ప్రారంభమాయేను. చూసారా ప్రియ సహోదరులారా? దేవాలయములో సేవ చేయుటం, ఆరాధన చేయుట ఏ కాండములో ప్రారంభమైనది అని మనం చూస్తే నిర్గమ కాండములోనే ప్రారంభమైందని దైవజనులు చెప్తా ఉన్నారు. ఎవరి స్తోత్రం కలుగును గాక. గమనించండి, మనం ఎందుకు వస్తా ఉన్నాము దేవుని సన్నిధికి? ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, దేని బిడ్డలారా ఆయన ఘనపరచడానికి మనం వస్తున్నాం. కానీ దేని బిడ్డలారా ఇప్పుడు ఈ రోజుల్లో మనుషులు కనపరచాలి, మనుషులు స్తుతించాలి. ఏమండి ఎలాగైపోయింది చూసారా కాలం? ఏమండి మనుషులు కనపరచాలి, మనుషుల్ని పొగడాలి. ఏం చేయాలంట? మనుషుల్ని పొగడాలట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులను పొగుడితే ఏమి రాదండి. ఏమండి ఏమైనా వస్తుందా? దేని బిడ్డలారు? కాబట్టి గమనించండి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి మనము. అందుకే ఇక్కడ దైవజనులు అంటున్నారు, ఆజ్ఞలు, అర్పణలు, గుడారములో సేవ ఇవన్నీ దేవునికి విశ్వాసికిని ఉన్న సంబంధమునకును తెలియజేయను. చూసారా ప్రియ సహోదరు? ఆజ్ఞలు, అర్పణలు, దేని బిడ్డలారా గుడారములో సేవ ఇవన్నీ దేవునికి అండి విశ్వాసికి ఉన్న సంబంధమును తెలియజేస్తా ఉన్నాయంట. దేని బిడ్డలు ఇవన్నీ లేకపోతే దేవుడికి మనకి దూరం అయిపోతాం. ఏమండి ఇవి లేకపోతే మనము ప్రభు కూడా దేని బిడ్డలు ఆయన ఎప్పుడో వస్తాడు, మనం ఎక్కడ ఉంటాం అన్నట్టు ఉంటది. కాబట్టి ఇవి లేకపోతే ప్రభుకి మనం దగ్గరగా ఉండలేమండి, దూరముగా ఉండిపోతాము. కానుకలు ఇమ్మన్నారా, అర్పణలు ఇమ్మన్నారా మిమ్మల్ని దేని బిడ్డలారా అని చెప్తూ ఉంటారు. దేని బిడ్డలారా అవి తినేసే కోటలు కట్టేస్తారు ఏంటి? ఏమండి కాబట్టి దగ్గర మనం గమనించినప్పుడు దైవజనులు అంటా ఉన్నారు, దేవుడు ఏర్పరిచిన పద్ధతి ప్రకారము ఆరాధించవలని గాని వారి స్వంత పద్ధతులు పనికి రావో. దేవుడు చెప్పినట్టు, దైవజనులు చెప్పినట్టు బైబిల్ మిషన్ బిడ్డలారా చెయ్యాలి గాని మన స్వంత ప్రయత్నము చేయకూడదు. ఏమండి అంతే కదా? ఈ కాలంలో దేవుడు లేదు, దైవజనులు లేరు, నీ ఇష్టం నీవే, నీ ఇష్టం నీవే. దేని బిడ్డారు ఎవరిష్టం వాళ్ళదే. అలాగ అయిపోయిందండి మిషను. దేని బిడ్డారు అలాగ అయిపోయింది మిషన్ అంతా కూడా, ఎవరిష్టం వారిదే. ఇది న్యాయమా? దేవుడు చెప్పినట్టు, దైవజనులు చెప్పినట్టు చేసిన వారే నిజమైన బైబిల్ మిషన్ బిడ్డలు. దైవజనులు తండ్రిగా దేవదాసాయి గారు చెప్పినట్టు దేని బిడ్డలారా చేసిన వారే బైబిల్ మిషన్ బిడ్డలు. ఉన్నవాళ్ళందరూ కాదండి. అండి ఉన్నవాళ్ళందరూ కాదండి. దేని బిడ్డలారా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటాం అని దేని బిడ్డలారా చెప్తా ఉంటారు చాలా మంది. దేని బిడ్డలారా నిజంగా వారే అమ్ముకుంటా ఉన్నారు. నిజమైన దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ అనగా దైవజనులు దేవదాసాయి గారు ఎక్కడున్నారు? అదేనండి
బైబిల్ మిషన్ దేని బిడ్డలారా, నిజమైన బైబిల్ మిషన్ ఏంటి? దైవజనులు ఎక్కడైతే ఉన్నారో అదేనండి బైబిల్ మిషన్. దేని బిడ్డలారా గమనించండి, వారే దేవుడు చెప్పినప్పుడు ఆ దైవజనులు చెప్పినట్టు నడుస్తా ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేల్ సైన్యము దేని బిడ్డలారా దైవజనులు అంటా ఉన్నారు ఏమని? దేవుడు ఏర్పరిచిన పద్ధతి ప్రకారం ఆరాధించవలని గాని వారి స్వంత పద్ధతులు పనికి రావు. సొంతంగా ఆరాధించడం కుదరదు. దేని బిడ్డ నువ్వు సొంతంగా నీకు వచ్చులే, నువ్వు జ్ఞానివే, నువ్వు వాకింగ్ చెప్పేస్తావు, పాటలు పాడేస్తావు, ధ్యానం చేసేస్తావు, అన్ని చేసేస్తావు, అన్ని వచ్చు నీకు, అన్ని వచ్చు. పాటలు మార్చేస్తారు దేని బిడ్డరా, అన్ని వచ్చు. ఎందుకంటే డబ్బు ఉంది కదా, అందుకని దేని బిడ్డ అన్ని వచ్చు నీకు. కానీ ఎవరు లేరు? దైవజనులు లేరు నీ దగ్గర. దైవజనులు లేరు నీ దగ్గర. ఎందుకని? ఆయన చెప్పినట్టు చేస్తలేదు నువ్వు నిష్ఠసరంగా. అబ్బాబ్బా ఈ లోకంలో దేని బిడ్డలారా, మరి ఈ లోకంలో అన్ని మారిపోతాయని అలా మారిపోతున్నారు మీరు, అంతే. అన్ని మారిపోతున్నాయి కదని ఏం చేస్తున్నారు? ఆ విధంగా మారిపోయి ఆ విధంగా చూస్తున్నాం. కానీ దైవజనులు చెప్పిన మాటలన్నీ కూడా పక్కకు పెట్టేశారు. అవి చెప్పేవారు ఉన్నారండి, లేరని లేదు, వాళ్ళు చెప్పేవారు ఉన్నారు. దేని బిడ్డలారా, వారు దైవజనులు చెప్పిన ప్రకారంగా నడుస్తా ఉన్నారు. వారే నిజమైన బైబిల్ మిషన్ బిడ్డలు. దేవుని స్తోత్రం. దేని బిడ్డలారా, వారే దేవుడు చెప్పినట్టు చేస్తా ఉన్నారు, దైవజనులు చెప్పినట్టు చేస్తా ఉన్నారు. కాబట్టి సొంత పద్ధతులు పనికిరావు. దేవుని యొక్క పద్ధతులలో మనిషి యొక్క పద్ధతులు పెట్టుట చాలా అపాయకరం అన్న దైవజనులు. దేవుడు చెప్పిన మాట వినకుండా నువ్వు సొంతంగా చేసేసావు అనుకో, డబ్బు ఉందని జ్ఞాపకం చేసుకో, చాలా అపాయకరం అంట దైవజనులు అన్నారండి. నీ సొంతంగా చెప్పేయకూడదు. తెలియకపోతే ప్రభుని అడుగు. నువ్వు సొంతంగా ఏర్పాటు చేసుకుని కంప్యూటర్లు ఉన్నాయి, లై ఉన్నాయి, ఈ ఉన్నాయి అని చెప్పేసి డిజైన్ చేసుకుంటూ దేని బిడ్డలారా నువ్వు చెప్పావా? దైవజనులు ఏమన్నారండి? చాలా అపాయకరము, చాలా అపాయకరము. నువ్వు వాళ్ళని చూసి వీళ్ళని చూసి దేని బిడ్డలారా చలలు ఉన్నాయి కదా గ్రాఫిక్స్ చేసేసుకుని దేని బిడ్డలారా పెట్టుకున్నావా? దేని బిడ్డలారా దైవజనుల్లో విలువని తీసేసినట్టే, దైవజనుల్ని దేని బిడ్డలారా అవమానం పరిచినట్టే. అందుకే దైవజనులు అంటారు చాలా అపాయకరం. అవసరమైతే చదువుకోండి. మోషే సుఖబస ధ్యాన దీపికలో దేని బిడ్డలారా మరి ఆ 8వ దినములో కింద లైన్లో కింద పేరలో బాగా డౌన్ లో తిక్కి చేసి కూడా పెట్టారు ఇక్కడ అయ్యగారు. దేని బిడ్డలారా అదొకసారి చదువుకోండి, మీకు తెలుస్తా ఉంటది. విమోచింపబడిన వారు ప్రతి నిత్యము శుద్ధి అగుచుండవలెను. విమోచింపబడిన వారు అప్పుడు రాక పాపంలో నీవు దేని బిడ్డ ప్రభులోకి వచ్చాక అన్ని విడిచిపెట్టిన నీవు దేని బిడ్డలారా ఏమవుతున్నావట? శుద్ధి అగుచుండవలెను. ప్రతి దినము కూడా నిత్యము, ప్రతి నిత్యము శుద్ధి అగుచుండవలట. ప్రతి దినము కూడా మనం శుద్ధి అవుతూ ఉండాలి. దేవస్తోత్రం కలుగును గాక. కాబట్టి దైవజనులు అంటా ఉన్నారు, జ్ఞాపకం చేసుకొని మరి మన ప్రభు చెప్పినట్టు దైవజనులు చెప్పినట్టు చెయ్యాలి బైబిల్ మిషన్ వారు ఎవరైనా. దేని బిడ్డలారా మరి ఏ యొక్క స్థితిలో మనం తప్పిపోయినా చాలా అపాయకరము అన్నారు దైవజనులు. ఆ మాట తిరిగి ఉండదండి. మరి దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, దైవ సేవకులారా మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఏది కూడా తీయడానికి లేదు. దైవజనులు చెప్పిన మాటలు అన్ని కూడా వివరించండి. అయ్యగారు రాసిన బుక్స్ అన్ని కూడా చదవండి, వివరించండి, జ్ఞానంతో బోధించండి. దేవుని బిడ్డలారా కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దైవజనులు మాటలే చెప్పాలి. బైబిల్ అనుసరించండి, బైబిల్ చదవండి, ఎక్కువగా బైబిల్ అనుసరించండి, అయ్యగారి మాటలు చూడండి. దేని బిడ్డలారా మరి ఇవన్నీ కూడా మనము ప్రజలందరికీ లోకమంతటికి కూడా ఈ సృష్టి అంతటి కూడా మనం బోధించాలి. అందుకే దైవజనులు అంటున్నారు, యాకోబు ఐగుప్తుకు వెళ్ళినప్పటి నుండి శ్రమలు ప్రారంభమైనప్పటికీ 115 సంవత్సరముల కాలం పట్టిందంట. చూసారా దేని బిడ్డలారా, శ్రమలు అంటే అందరికీ ఒకటే, సుఖం అంటే ఉండదు. కానీ దేని బిడ్డలారా శ్రమలంటే అందరికీ ఒకటే. కాబట్టి శ్రమలు పోవాలంటే మనము దేని బిడ్డలారా సన్నిధి చేయాలి. సన్నిధిలోనే అన్నియును పరిష్కారమగును. కాబట్టి ప్రియ సహోదరులారా జ్ఞాపకం చేసుకోనండి, దైవజనులు చెప్పిన మాటలు చెప్పండి. అందరూ కూడా దైవజనులు చెప్పిన మాటలు చెప్పండి. దైవజనులు మాట ఎత్తడమే సిగ్గేసేస్తుంది, మరణాత అనడమే సిగ్గేసేస్తుంది.
దేని బిడ్డలారా ఆలోచన చాలా మందిని చూశాను నేను కూడా. దేని బిడ్డ ఈ మధ్యలో మరణాత అంటే మరణా చెప్తలేదు. సేవకులండి సంఘం అలా పెట్టండి పక్కనే, సేవకులు కూడా మరణా చెప్తలేదు. వీళ్ళు ఎక్కడ చెప్పుకున్నారంట? ఈ బైబిల్ మిషన్లోనే చెప్పుకున్నారు కానీ మరణాత ఇతర సేవకుల దగ్గర చెప్తలేదు. మరణాత వందనాలు చెప్తున్నారు అక్కడ. దేని బిడ్డలారా చెప్పు వద్దంటలేదు. దేని బిడ్డలారా వందన మరణాలు చెప్పుకో, కానీ మరణాత అనే మాట మరణాత అంటే చాలా చీపుగా ఉంటుంది పాపం ఈ యొక్క సేవకులకే. బయటలో ఎవరు కాదు. నువ్వు మరణాత చెప్పదు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? మరణాత అంటే ఇది బాబు నాయన చెప్పాలి. మరణాత ఏంటో నీకేది వెళ్దావు. దేని బిడ్డలారా కాబట్టి ఇంకా వాళ్ళకి ఏం చెప్తావు? కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి. ప్రియ సహోదరులారా నేను మూల సిద్ధాంతం ఏంటని ఒక బైబిల్ మిషన్ బిడ్డలు అడిగాను. ఒక చోటకి వెళ్ళినప్పుడు వారు చెప్పలేకపోయారు. సరే మూల వాక్యం ఏంటో చెప్పండి అని చెప్పాను, అది కూడా చెప్పలేకపోయారు. దేని బిడ్డలారా విడిపోని సంఘాలు. ఆ పాస్టర్ గారు కూడా దేవదో, ఆ పాస్టర్ గారు కూడా ఒక జోకర్ కింద చెప్తా ఉన్నాడు. దేని బిడ్డలారా నాకు చాలా బాధ చేసింది. అయ్యగారు మాటలు ఇలా అయ్యగారు మాటలు లేవు అక్కడ. ఇంతకని అయ్యగారు మాటలు లేవు, లోకంలో మాటలు చెప్తా కూర్చుని బైబిల్ మిషన్కి అవమానం తెస్తా ఉన్నారు. ఎంతో బాధ కలిగించింది. అమ్మ ఏంటి ప్రభువా అగ్గిలాంటి మిషన్ ఇది, అగ్గిలాంటి మిషన్ మసిబొగ్గు చేసి పారేశారు ఎక్కడికక్కడ. ఏమండి అగ్గిలాంటి మిషన్ మసిబొగ్గు చేసి పారేశారు. దైవజనుల నామానికి దేని బిడ్డలారా అవమానం తెచ్చారు. బైబిల్ మిషన్ మూల సిద్ధాంతం అంటే తెలుపుతూ లేదు, బైబిల్ మిషన్ మూల వాక్యం అంటే తెలియడం లేదు, దైవజనులు ఏం చెప్పారంటే తెలియడం లేదు. దీని బిడ్డలో మరణాత అంటే ఏంటో తెలియడం లేదు. మరణ చెప్పడం చిగ్గేస్తుంది సేవకులకి. ఈ యొక్క బైబిల్ మిషన్లోనే మరణాత అనేది మాట చెప్పుకుంటున్నారు కానీ ఇతర సంఘాల్లో మరణాత అనే మాట చెప్పడం లేదండి. ఎక్కడికి వెళ్ళాను ఎందుకు చెప్పడం లేదు? నీకు ఎందుకు సిగ్గేస్తుంది? దేని బిడ్డలారా దైవజనులు ఇచ్చిన సంఘం నీకు ఇష్టమో, కానుకలు ఇష్టం, దేని బిడ్డలారా అన్ని ఇష్టం, మరి మరణాత ఎందుకు చెప్తలేదు నీకు? నేను ఎందుకు చెప్తలేదు? సేవకుడా గమనించుకో. దైవజనుల దగ్గర నువ్వు అవమానం పొందుతావు, దేవుడి దగ్గర నేరం పొందుతావు, నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు. దేవుడే బైబిల్ మిషన్ బయలుపరిచాడు కనుక. మీరు బయలుపరిచారా లేదా నేను బయలుపరిచిన బైబిల్ మిషన్? యేసు క్రీస్తు ప్రభు వారు బైబిల్ మిషన్ బయలుపరిచారండి. ఆ బైబిల్ మిషన్ దైవజనుల తండ్రి గారు దేవదాసాయి గారు అందుకుని ఎన్ని కష్టములు వచ్చిన నష్టములు వచ్చినా కూడు గుడ్డ లేనివాడిని అన్నారు. అయ్య గారు ఏమన్నారండి? కూడు గుడ్డ లేనివాడిని నేను ఎలా స్థాపించగలను మిషన్ అన్నప్పుడు నీ వల్లే అవుతుంది అన్నారు యేసయ్య. దేవుని స్తోత్రం. అయ్యిందా లేదా? బైబిల్ మిషన్ అంటే అదండి. దేవుని స్తోత్రం. బైబిల్ మిషన్ లోతు తెలుసుకోవాలి. ఈ కాలంలో ఎంతో మంది ఎన్నో చెప్పుకున్నా మనకు అనవసరం అండి. దైవోజ్వలను చూడాలి, యేసయ్యని చూడాలి. రెండు కళ్ళు. ఈ ఇద్దరిని మనం చూసుకోవాలి తప్ప ఎవరో ఏదో చెప్పారంటే అది తర్వాత విషయం, అది మనకు అనవసరం లేదు. మనం చెప్పేది ఏదో మనం చెప్పి ఉండాలి, మనం బోధించేది ఏదో చెప్పాలి. అయ్యగారిని చెప్పాలంటే సిగ్గేసేస్తుంది, దేవదాస్ అయ్యగారు అంటే సిగ్గేసేస్తుంది. దీని బిడ్డ కొత్తగా వచ్చిన పిల్లలు దేవదాస్ అయ్యగారు ఎవరో కూడా తెలియదు. అవండి ఎంత అన్యాయం అండి. బైబిల్ మిషన్ ఇలా చేసి పాడేశారు ఎక్కడ చూసినా. ఎందుకని? ధనాపేక్ష వల్ల ప్రియ సహోదరులారా మిషన్లు ఇన్ని రకాలుగా చీలిపోయే కారణం ఏంటి? నీకు ఇచ్చిన ధనం నీకు సరిపోవడం లేదే. దీని బిడ్డ లెక్కలు అడిగితే మొక్కలు అవ్వకపోతే ఏమవుతుంది? లెక్కలు అడిగితే మొక్కలే అవుతుంది. దీని బిడ్డలా నీకు ఇచ్చిన హోదాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. అందుకే దీని బిడ్డలారా గమనించండి. దైవజనుల నామానికి అవమానం తెచ్చి విడిపోయే సంఘాలు అనేకమైన ఉన్నాయి. దీని బిడ్డలారా గమనించండి. ఈ సంఘాలన్నింటిలో నీతిగా ఎవరైతే చేస్తారో, నీతిగా ఎవరైతే నడుస్తారో, బైబిల్ మిషన్ ఎవరైతే ఎత్తి చూపిస్తారో, ఆ దైవజనుల మాట ఎవరైతే ఎత్తుతారో, దీని బిడ్డలారా మరణతని ఎవరైతే చెప్తారో వారే బైబిల్ మిషన్ బిడ్డలు. ఎవరు మహిమ కలుగును గాక. అందుకే దైవజనులు అన్నారు, ఇశ్రాయేలు సైన్యానికి బైబిల్ మిషన్ బిడ్డలకు దగ్గర సంబంధం ఉన్నది. దేవుని స్తోత్రం. ఎవరి మహిమ కలుగును గాక. మరణాత.